ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఆ నగలు ఎవరివి? మా ఆవిడవండి. ఈ ఊర్లో నిన్నెప్పుడు చూడలేదే. ఈ ఊరు ఎందుకు వచ్చినట్టు? అదే రోజారాణి అని నగలు తాకట్టు పెట్టుకునే ఆవిడ ఉందంట కదండి, ఆవిడ్ని కలవడానికే వచ్చానండి. అర్జెంటుగా ఈ బంగారం తాకట్టు పెట్టాలండి. ఆవిడ ఊర్లో లేదే. అయ్యో అవునా అండి? అవతల నా భార్య హాస్పిటల్లో విలవిల్లాడిపోతుందండి. అర్జెంటుగా ఆపరేషన్ చేయించాలండి. నీ వాలకం చూస్తుంటే భార్య కోసం బాధపడే వాళ్ళ లేవే. నిజం చెప్పు, అవి నీ భార్య నగలేనా? నీ భార్య నిజంగానే హాస్పిటల్లో ఉందా? నిజమండి, చావు బతుకుల్లో ఐసీయూలో ఉంది. మీకంత అనుమానం అయితే చూడండి. ఇదిగోండి చూడండి. అనవసరంగా అతన్ని అనుమానించేవారు. పాపం రా. సారీ అండి. ఇప్పుడు నాకు కావాల్సింది జాలి చూపడాలు, సారీ చెప్పడాలు కాదండి, డబ్బులు. మీరే ఈ నగలు పెట్టుకుని ఎంతో కొంత ఇవ్వండి సార్, నా భార్యని కాపాడుకుంటాను. తీసుకోండి సార్, ఎంతో కొంత ఇవ్వండి సార్, నా భార్యని కాపాడుకుంటాను. ఒక్క నిమిషం, కావాలంటే ఇదిగోండి ఈ చైన్ కూడా తీసుకోండి. మీకు చేతనైనంత డబ్బులు ఇచ్చి పుణ్యం కట్టుకోండి సార్, పుణ్యం కట్టుకోండి సార్. పట్టుకో. ఏమండి, ఈ డబ్బు తీసుకోండి. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేనండి. వస్తానండి. ఓసే మిథునా, మీ నగలతోనే నా పగకు పెట్టుబడిని సమకూర్చుకున్నానే. మిథున స్కూటీ ఇక్కడుందే. మిథున గుడిలోనే ఉందా?
కొంచెం బండి మీద నుంచి లేస్తారా? నేను వెళ్ళాలి. మీరింకా గుళ్ళోనే ఉన్నారా? ఉండాలి కదండి. అర్థం కాని మనసులతో, అర్థం చేసుకోలేని మనుషులతో ఉన్నప్పుడు ఆన్సర్ కోసం దేవుడితో ఉండాల్సి వస్తుంది కదా. మిథున్ గారు, మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఇప్పుడు వినే మూడ్లో నేను లేను గౌతమ్ గారు. ప్లీజ్ మిథున్ గారు, కాస్త ఓపిక చేసుకొని వినండి. నాకు వినే ఓపిక లేదు గౌతమ్ గారు. మీరే అర్థం చేసుకోండి, ఓకేనా? ప్లీజ్ కాస్త బండి దిగి పక్కకొస్తే నేను వెళ్తాను. ఆ, హలో. హలో బావా, ప్రియా, మీరు చెప్పిన ఐడియా గురించి నాన్నతో డిస్కస్ చేశాను బావా. నాన్న ఓకే అన్నారు. అయితే ఇంకెందుకు ఆలస్యం? వెంటనే ఎవరితో అయినా మాట్లాడించు. ఎవరితో మాట్లాడించాలో అర్థం కావటం లేదు బావా. అదేంటి, నీకు ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు కదా, ఎవరో ఒకరితో మాట్లాడిస్తే సరిపోతుంది కదా. లేదు బావా, నా ఫ్రెండ్స్ అందరూ రెగ్యులర్గా మా అమ్మకి టచ్లో ఉండేవాళ్ళే బావా. వాళ్ళెవరు మాట్లాడినా వాళ్ళ వాయిస్ అమ్మ గుర్తుపట్టేస్తారు. మరెలా ఇప్పుడు? మిథున అక్కతో. ఏంటి? అవును బావా, ఈ పనికి మిథున అక్క అయితే కరెక్ట్ అని అనిపిస్తుంది. ఆవిడ వాయిస్ కూడా ఇంచుమించు అక్క వాయిస్ కి మ్యాచ్ అవుతుంది. ఏమంటారు? నో ప్రియా. బావా, నో అని చెప్తున్నాను కదా ప్రియా. ఏ బావా? ఏ అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ వేరు. ఈ పరిస్థితుల్లో తనని ఇలా మాట్లాడమని నేను అడగడం కరెక్ట్ కాదు. అడగలేను కూడా. అర్థం చేసుకో. అర్థమైంది బావా, మీరేం అడగద్దు. మిథున అక్కని నేను అడుగుతాను, నేను రిక్వెస్ట్ చేస్తాను, ఓకేనా? ప్రియా 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 కాల్ అయి ఉంటుంది. హలో అక్క, నేను ప్రియాని. చెప్పు ప్రియా, ఎలా ఉన్నావు? కాస్త టెన్షన్లో ఉన్నానక్క.